సినిమా ఇండస్ట్రీలో మంచి స్టార్లుగా చెప్పుకోదగ్గ వారిలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, మోహన్ లాల్ ఇలా జాతీయ స్థాయిలో గుర్తించబడ్డ నటులు ఉన్నారు. మలయాళ సూపర్ స్టార్ గా మోహన్ లాల్ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన సొంతం చేసుకున్నారు. ఎప్పుడో నాగేశ్వరరావు, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన గాంధీవం చిత్రంలో ఓ పాటలో కనిపించిన మోహన్ లాల్ గత సంవత్సరం కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రంలో నటించారు. ఎన్టీఆర్, మోహన్ లాల్ పోటీపడి నటించిన ఈ చిత్రం 2 భాషల్లో ఘన విజయం సాధించింది. తాజాగా మోహన్ లాల్ పై యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సంచలన కామెంట్ చేశారు. అది పాజిటివ్ గానే సుమా. మోహన్ లాల్ ఓ లెజెండరీ నటుడు. అంతటి గొప్ప వ్యక్తి మాత్రమే భీముడిగా నటించడానికి అర్హతలు ఉన్నవాడని, అంతేకాని నాలాంటి వాడు కాదని చెప్పి సంచలనం సృష్టించాడు ప్రభాస్. బాహుబలి 2 ప్రమోషన్ కోసం ఇటీవల కేరళ వెళ్లాడు. రీసెంట్ గా ఓ ప్రముఖ వ్యాపారవేత్త మహాభారతం సినిమాను 1000 కోట్ల బడ్జెట్ తో తీయబోతున్నానని, అందులో భీముడిగా మోహన్ లాల్ నటించబోతున్నాడని వార్తలు వచ్చాయి. దీనిపై బాలీవుడ్ క్రిటిక్ ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాభారతంలో భీముడిగా మోహన్ లాల్ కన్నా ప్రభాస్ బాగుంటాడని అన్నారు. ఇక మలయాళ మీడియా ప్రభాస్ ముందు కమాల్ ఆర్ ఖాన్ చేసిన విమర్శల గురించి స్పందించాలని కోరగా పై విధంగా స్పందించి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు ప్రభాస్. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మహాభారతంలో మోహన్ లాల్ భీముడి పాత్ర పోషించడానికి అంగీకరించాడు. ఈ నేపథ్యంలో ఈ విమర్శలు వచ్చాయి. అయితే ప్రభాస్ స్పందించిన తీరుకి అక్కడి మీడియా ప్రభాస్ ని పొగడ్తలతో ముంచెత్తింది.